నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, తెలంగాణలో 72వ అందాల పోటీలను మన హైదరాబాదులో నిర్వహించబోతున్నారు. అయితే ప్రభుత్వం అయితే ఈ అందాల పోటీలను చాలా పెద్ద ఎత్తుగా నిర్వహించబోతున్నాం. ఎందుకంటే కనీసం 100 దేశాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున యువతలు వచ్చి దీంట్లో ఈ కంటెస్ట్లో పాల్గొంటారని చెప్పేసి ప్రభుత్వం జరపబోతున్నది. దీని ద్వారా చాలా ఎత్తున పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. కానీ దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని మహిళా సంఘాలు దీన్ని అసలు ఇదేం సంస్కృతి, ఈ ఆడోళ్లను ఇట్లా అందాల పోటీల పేరు మీద ఇట్లా నిలబెట్టడం ఏంటి అని చెప్పేసి కొన్ని మహిళా సంఘాలు మాట్లాడుతున్నటువంటి విషయం. సో దీని గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి POW సంధ్యక్క అయితే మనతో ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే. బాగున్నారా అక్క? ఇప్పుడు గవర్నమెంట్ అందాల పోటీలు పెడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏందక్క? మాకు గవర్నమెంట్ కాదు, ఎవరు పెట్టినా వ్యతిరేకమే. 96లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషను మొట్టమొదటిసారి భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలు బెంగళూరులో జరిగినాయి 96లో. అప్పుడు కూడా ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, చైతన్య మహిళా సంఘం వాళ్ళు ఏపీ చాప్టర్ నుంచి వెళ్ళి 150 మందికి పైగా మేము అక్కడ కూడా ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయ్యాం. 3 రోజుల పాటు అక్కడ మమ్మల్ని నిర్బంధించారు. అట్లాగే ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ పోటీలని ప్రారంభించిన మొదటి సంవత్సరం ఇంగ్లాండ్లో ప్రారంభించినప్పుడు కూడా ప్రొటెస్ట్లు అయినాయి. అక్కడ ఫెమినిస్టులు, ఉద్యమకారులు ప్రొటెస్ట్ చేశారు. ఫిలిప్పీన్స్లో చాలా ఫేమస్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఫిలిప్పీన్స్లో ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఆర్గనైజేషన్ గ్యాబ్రియాలా అనే వాళ్ళైతే చాలా పెద్ద ఎత్తున ఫిలిప్పీన్స్లో జరుగుతుంటే వ్యతిరేకించారు. అట్లా ప్రపంచ దేశాల్లో ఈ ప్రొటెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే, స్త్రీల శరీరాలకి అందం అనే ట్యాగ్ తగిలించి కొలతలు విధించి స్త్రీల మీద జరిపే ఒక సౌందర్యాత్మక హింసగా దీన్ని చూస్తున్నారు. అంటే అందము అనేది చూసేవాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. అందం అనేది కొన్ని పారామీటర్స్లో కొన్ని ఫ్రేమ్స్లో బిగించి చూపించే ప్రయత్నం స్త్రీలనే అవమానపరచడంగా స్త్రీల శరీర భాగాలని ఆ రకమైన కొలతలతో, తూకాలతో చూడడం అనేది ఏదైతే ఉందో అది వాళ్ళ వ్యక్తిత్వాలను కించపరచడం, బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పడం, అట్లాగే స్త్రీలను ఒక రకంగా అవమానపరచడం. భారతదేశంలో స్త్రీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవన్నీ పక్కన పెట్టి వాళ్ళని అందాల రాణులుగా గుర్తించి ప్రయత్నం. అంటే మొత్తం ప్రపంచంలోని దాని చరిత్ర చూస్తే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఇవి ప్రతిష్టాత్మకంగా వాళ్ళు సౌందర్యాత్మక ప్రపంచంలో చెప్పుకునే కిరీటాలు పెట్టే పోటీలు ఇవి. ఓకే, దీనికంటే ముందు అసలు ఈ అందాల పోటీలను ఎట్లా నిర్వహిస్తారు, ఎట్లా ఏమేమి మిస్ యూనివర్స్ అని సెలెక్ట్ చేస్తారు? నేను దానికి వచ్చే ముందు అసలు ఇవి ఎందుకు పెడతారో చెప్తే, సో ప్రపంచంలో మిస్ వరల్డ్ పెట్టినా, మిస్ యూనివర్స్ పెట్టినా వాళ్ళు పెట్టేదే సౌందర్య ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల స్పాన్సర్షిప్స్తో పెడతారు. సో మొత్తం కూడా ఒక కార్పొరేట్లు నడిపించేటువంటి షోస్ ఇవి. మిస్ వరల్డ్ పేరు పెట్టుకున్నా, మిస్ యూనివర్స్ పెట్టుకున్నా, మిస్ టూరిజం అని పెట్టుకున్నా, మిస్ ఎర్త్ పెట్టుకున్నా, రకరకాల పేర్లు పెట్టుకుంటారు. మిస్ ఏషియా పసిఫిక్ ఇట్లా కూడా ఉన్నాయి. సో పేర్లు ఏవైనప్పటికీ వాళ్ళు మార్కెట్ల విస్తరణే దీని లక్ష్యం, మార్కెట్ల కోసం. ఉదాహరణకి ప్రపంచ రాజధాని, ఫ్యాషన్ రాజధాని ఫ్రాన్స్, ప్యారిస్. ఫ్రాన్స్ ఫ్యాషన్ దేశంగా పేరు, అందులో ప్యారిస్ అన్ని ఫ్యాషన్ రాజధాని. అక్కడ ఈ కిరీటాలు ఎందుకు పెట్టలేదు? యూరోప్లో చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉన్నాయి, అక్కడెక్కడా పెట్టలేదు. వీటిని ఎందుకు థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఉన్న మహిళలకు పెడుతున్నారు? లాటిన్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా. అంటే మనం చూస్తే ఎక్కువగా కూడా లాటినోస్కి ఇచ్చారు, ఆఫ్రికన్స్కి ఇచ్చారు, ఇండియన్స్కి ఇచ్చారు, ఏషియన్స్కి ఇచ్చారు. అంటే మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో ఫ్రాన్స్కి ఇయ్యరు. ఆల్రెడీ అది ఫ్యాషన్ పీక్స్లో ఉంది, ఇంగ్లాండ్ పీక్స్లో ఉంది. అసలు ప్రారంభమైంది ఇంగ్లాండ్లో. మళ్ళీ ఇంగ్లాండ్లో అంటే ఇంగ్లాండ్లో, యూరోప్లో అందమైన మహిళలు లేరా? అంటే ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఫిట్ అయ్యే మహిళలు లేరా? కానీ ఎందుకు భారతదేశంలో ఒకే సంవత్సరం 1994 మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఒకే ఇయర్ పెట్టారు మనకి. సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్ భారతదేశంలో 94లో మొదటి ప్రపంచ సుందరి.
అంటే ఆమెకు ముందు రీటా ఫారియా అనే ఆమెకు ఇచ్చారు 66లో. ఆమె మొట్టమొదటి భారతీయ మహిళ, మిస్ వరల్డ్ పొందిన భారతీయ మహిళ, మిస్ వరల్డ్ కిరీటం పొందిన ఆమెకి ఇచ్చి గుంజేసుకున్నారు. ఎందుకు గుంజుకున్నారు అంటే 66లో ఆమెకి ఇచ్చారు. 66 ఎండింగ్లో వియత్నాంలో యుద్ధం చేస్తున్న అమెరికన్ సేనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ మిస్ వరల్డ్ని బొమ్మ అంటే ఆమె పేరు డాక్టర్ రీటా ఫారియా. ఆమె యాక్చువల్ మెడికల్ డాక్టర్. సరే ఏదో సరదాగా అందరూ బాగుంటుంది, అందంగా ఉంటుందంటే వెళ్ళింది, విన్ అయింది. అదేంది, నేను వెళ్ళి యుద్ధం చేస్తున్న యుద్ధమే అన్యాయమైన యుద్ధం, వియత్నాం మీద జరుగుతున్న యుద్ధం అమెరికా చేస్తున్న అన్యాయమైన అధర్మ యుద్ధం, దాంట్లో యుద్ధంలో మనుషుల్ని చంపేసే వాళ్ళని నేనేంది ఎంటర్టైన్ చేసేది బోనంది ఆమె. అయితే నీ కిరీటం పెట్టి దండగా నువ్వు ఇచ్చేసే కిరీటం అని వాపస్ తీసుకుంటే వాళ్ళ మొఖాన కొట్టి తిరస్కరించింది ఆమె కిరీటాన్ని ధిక్కరించింది. అందుకని ఇంక అప్పటి నుంచి ఇండియన్స్కి ఇయ్యలే. కానీ 91లో పివి నరసింహారావు టైంలో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైనాయి. ఇక చూడండి, నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైనాక ఇక రెబరెబలు ఆడిపోయి అసలు ఇండియన్ మార్కెట్లు తెరిచేసిండ్రు. న్యూ ఎకనామిక్ పాలసీ స్టార్ట్ అయిపోయినాయి. ఇండియన్ మార్కెట్ ఓపెన్ అయినాక మన ఉత్పత్తులు అమ్ముకోవాలా అని ఇక ఒక ఆబగా ఎట్లా పరుగులు పెట్టుకుని వచ్చిండ్రంటే ఆ సంవత్సరం అంటే ఇట్లా మనకి న్యూ ఎకనామిక్ పాలసీ స్టార్ట్ అయ్యాక 92, 93కి మార్కెట్లు ఓపెన్ అయినాయి. 93 కంప్లీట్గా మార్కెట్ ఒప్పందాలైనాయి మనకి. ఇక 94లో ఇంత మార్కెట్లలో మనం ఓపెన్ అయినటువంటి 130 కోట్లు, సరే ఆ రోజుకి 120 కోట్లు, 120 కోట్ల ప్రజలు చైనా ఎట్లాగో దగ్గరికి రానియదు ప్రపంచంలో. ఇక దాని తర్వాత నెక్స్ట్ పాపులేషన్ మనది. ఇంత పెద్ద జనాభా కలిగిన ఈ దేశంలో మార్కెట్లు పెంచుకోవడానికి ఉన్న అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందామని ఒకే సంవత్సరం మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ప్రకటించారు. దాని ఫలితంగా కొన్ని లక్షల మిలియన్ల డాలర్ల కాస్మెటిక్స్ అమ్ముకున్నారు. అంటే ఎందుకు పెరిగింది? ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, ఎట్లా చేస్తారని. ఇక దాంట్లో పోటీలు అంటే మిస్ ఇండియా ఫస్ట్ మిస్ వరల్డ్ పోటీల్లో ప్రతి దేశంలో ఒక అందగత్తె అంటే ఆ కంట్రీ మిస్ కంట్రీ అంటే లైక్ మిస్ ఇండియా, మిస్ టర్కీ, మిస్ ఇటలీ, మిస్ జపాన్ ఇన్ని ఉంటాయి ఇందులో. అంటే 140 దేశాలను ఇస్తున్నారు కదా. సో 140 దేశాల్లో ఆ మిస్ కంట్రీలు అంటే మిస్ వెనిజులా అట్లా, మిస్ జమైకా అట్లా ఉంటారు. సో వాళ్ళు పాల్గొంటారు 140 దేశాల మహిళలు. సో వాళ్ళకి ఇది బ్యూటిఫుల్ స్కిన్ అనేది, బ్యూటిఫుల్ ఐస్ అని, బ్యూటిఫుల్ స్మైల్ అని, ఇట్లా బ్యూటిఫుల్ హెయిర్ అని, ఇట్లా ఈవెంట్స్ ఉంటాయన్నమాట. అన్నీ క్యాట్ వాకులు చేసుకుంటూ, షోస్ చేసుకుంటూ, వాళ్ళ వంపు సొంపులు అందాల ఆరబోతులతో మిక్స్ అయ్యి బికినీ కాంటెస్ట్. అసలు ఇది ప్రారంభమైంది బికినీ కాంటెస్ట్గా. సో బికినీలో ఎవరు అందంగా ఉన్నారు, ఎవరి జుట్టు బాగుంది, ఎవరి కళ్ళు, అంటే బ్యూటీ అనేదాన్ని పూర్తిగా కృత్రిమంగా చూపిస్తారు. కాస్మెటిక్స్ యాంగిల్లో బ్యూటీని చూపించడం. సో మిస్ స్మైల్ అనేదాన్నో, మిస్ స్కిన్ అనేదాన్నో, మిస్ హెయిర్ అనేదాన్ని కూడా వాళ్ళ పారామీటర్స్ అన్నీ కూడా కాస్మెటిక్ క్రైటీరియా అన్నమాట. సో అట్లా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చి ఒక కంట్రీకి ఒక విన్నరు, ఒక రన్నరు, ఇద్దరు రన్నర్, ఫస్ట్ రన్నర్, సెకండ్ రన్నర్ ఉంటారు. సో వీళ్ళు వచ్చి మళ్ళీ పాల్గొంటారు. ఇందులో మిస్ వరల్డ్లో మాత్రం ఓన్లీ మిస్ ఇండియా లైక్ మిస్ కంట్రీ ఒకటే పాల్గొంటుంది. ఇంకా అటు ఇటు ఉండే తోకలు కూడా రారు. సో ఇక వీళ్ళ మధ్య అంటే ఆయా దేశాల్లో నెగ్గుకుంటూ కిరీటాలు పొందిన వాళ్ళు మళ్ళీ ఈడుకు వచ్చి ప్రపంచ దేశాల మహిళలతో పోటీ పడతారు. సరే ఎవరికి పెడుతున్నారు అంటే మనం చూస్తే వాళ్ళు స్కిన్ కోసం మాట్లాడతారు, కలర్ కోసం మాట్లాడతారు, రకరకాలు చూపిస్తారు కదా. ఆఫ్రికన్ మహిళలకు కూడా పెట్టారు ఒక దశలో వరుసగా. మరి వాళ్ళు ఏం తెల్లగా లేరు, కానీ వాళ్ళకి అందాల కిరీటాలు పెట్టారు ఒకప్పుడు. అట్లా జమైకా మహిళలకి, ఆఫ్రికాలో ఉండే వివిధ కంట్రీస్ మహిళలకి, ఆఫ్రికా ఖండంలో రకరకాల కంట్రీలు ఉన్నాయి, లాటిన్ అమెరికాలో రకాలు. ఒక దశలో వెనిజులాలో డబ్బులు బాగా వచ్చినాయి, ఆయిల్ డబ్బులు. హ్యూగో చావెజ్ ఆయనకు ముందు తర్వాత ఇప్పుడు పూర్తిగా అయిపోయింది వెనిజులా, ఇక ఇస్తలేరు. వరుసగా 8 కిరీటాలు ఇచ్చారు, 8 సార్లు ఇచ్చారు. అంటే అందాల రాణులను ఉత్పత్తులు చేసే దేశాలుగా మార్చిపడేసినారు. ఎక్కడైతే వీళ్ళ కాస్మెటిక్స్
పట్ల అట్రాక్షన్ పెరుగుతుందో ఎక్కడ అక్కడ వీళ్ళు బిజినెస్ పెంచుకోవడానికి. అంతే అని నేను ఇక దాన్ని ఎట్లా అది ఎంతసేపైనా మాట్లాడొచ్చు, కానీ దాన్ని ఎట్లా కంక్లూడ్ చేస్తున్నానంటే మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో అక్కడ అందాన్ని గుర్తిస్తున్నారు, అందం అక్కడ తేలింది, అందాన్ని అక్కడ గుర్తిస్తున్నారు, అక్కడే కిరీటాలు. అంటే ఒక అందానికే పోటీ కాదు, నాలెడ్జ్కి పోటీ, తర్వాత కొన్ని క్రీడలలో పోటీ, ఇవన్నిటిని చూసిన తర్వాతనే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. అది తప్పు. వాళ్ళకి 7-8 రోజులు నడుస్తుంటది ఈ పోటీ అంతా. 21 రోజులు. ఆ. మన దగ్గర ఇప్పుడు వాళ్ళు చెప్తుంది 7 గనక స్టార్ట్ అయితే 31కి అయితే 24 రోజులు. 24 రోజులు ఈ పోటీ ఉంటది కదా. ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కంటెంట్, ఒక్కొక్క రోజు దాని మీద ఒక రోజు బికినీ వేసి నడుపుతారు, ఒక రోజు ఇంకేదో జాంగా, ఇంకేదో ఏముండదు అందులో. లాస్ట్కి ఒకటి ఉంటుంది నాలెడ్జ్ అనేది. అది మీరు ఆ ఈవెంట్స్ అన్ని శరీర భాగాలకే ఉంటాయి, లాస్ట్కి ఉంటుంది. అది ఏంటంటే బ్యూటీ విత్ పర్పస్ అని, బ్యూటీ విత్ నాలెడ్జ్ అని, అది లాస్ట్లో ఉన్నది. అది అది ఏంటంటే ఇక పూర్తిగా ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాన్ని కొంచెం మాడిఫై చేశారు. ఈ పోటీలు మొదలైనవన్నీ కూడా శరీరాలకు సంబంధించిన క్రైటీరియాస్ తోటి మార్కెట్లు పెంచుకోవడానికి, అవి పదును పెట్టుకోవడానికి. ఇప్పుడు మన ఫేస్బుక్ తెరిచినా, వాట్సాప్ తెరిచినా రకరకాల ప్రోడక్ట్స్ యాడ్లు వస్తూనే ఉంటాయి. అట్లాంటిదే ఈ ఈ రకమైన ఒక పబ్లిసిటీ కోసం వీళ్ళు గెలిచినాక ఇక వాళ్ళ పని ఏంది, ఒకసారి కిరీటం పెట్టించుకున్నారంటే ఇంకా సంవత్సరం అంతా ఈ ఈ స్పాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ ప్రోడక్ట్స్కి వీళ్ళు మార్కెట్ చేస్తారు. సో ఒక మిస్ వరల్డే ఈ ప్రోడక్ట్ని వాడమంటుంది. మిస్ వరల్డే ఇది అంటే కాంట్రాక్ట్లో ఉండే స్పాన్సర్స్ అందరూ అంటే ఇప్పుడు ఒక మోడల్ని ఎంచుకున్నప్పుడు ఆ మోడల్కి చాలా డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ చేసుకుంటారు కదా. ఇది ఏంటంటే ఆమె గుర్తింపబడిన అందగత్తె కదా. అంటే ఆమె గుర్తింపు ఆల్రెడీ గుర్తింపు పొందింది కదా, కిరీటం పెట్టారు కదా, వజ్రాల కిరీటం పెట్టేశారు కదా. సో ఆమెకు అంతకు తగినంత కాంట్రాక్ట్స్ అంటే ఆమెతోటి అన్ని ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు చేయించుకుంటారు. అసలు ఆ టైంలో ఎన్ని కండిషన్స్ పెడతారంటే, ఆ టైంలో వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఇట్లా చాలా కండిషన్స్ కూడా ఉంటాయి వాళ్ళ మీద. సరే మన సుష్మితా సేనే ఒక దశలో చాలా అద్భుతంగా మాట్లాడింది ఎట్లా కంట్రోల్ చేస్తాయి, ఆమె మిస్ యూనివర్స్. కాబట్టి ఇది అందాల ప్రపంచం, ఒక సహజమైన అందము, ప్రకృతిలో భాగంగా చూసే అందమో, లేకపోతే అందం చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది, దృక్పథాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇవాళ మనకి శ్రామిక మహిళల్లో కూడా అందం కనపడుతుంది, శ్రామిక సౌందర్యాన్ని కూడా మనం చూస్తాం. కానీ వీళ్ళు మాత్రం కాస్మెటిక్ సౌందర్యాలే చూపిస్తారు. మన హైదరాబాదులో ఈ మిస్ వరల్డ్ పెట్టడం ద్వారా దగ్గర ఒక 100 దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి, లక్షల పెట్టుబడులు వస్తాయి. అట్లనే మన హైదరాబాద్ చార్మినార్ కావచ్చు, అటుపోతే సమ్మక్క సారక్క జాతర కావచ్చు, ఇటుపోతే యాదగిరిగుట్ట కావచ్చు, ఇవన్నీ ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతాయి ఈ పోటీ పెట్టడం ద్వారా. ఈ పోటీతో సంబంధం లేకుండానే మన చార్మినార్కి, మన దగ్గర దొరికే పర్ల్స్ సిటీగా మన హైదరాబాద్ పేరు. ఈ పోటీలకు ముందే మన పర్ల్స్కి పేరుంది, ఈ పోటీలకు ముందే మన చార్మినార్కి గుర్తింపు ఉంది, ఈ పోటీలకు ముందే మన చుడీ బజార్ గాజులకి గుర్తింపు ఉంది. మన హైదరాబాద్లో ఎన్నో ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అవుతున్నాయి, నోవోటెల్లో కానీ, హైటెక్స్లో కానీ. ఆ ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జరిగిన ప్రతిసారి మన హ్యాండీక్రాఫ్ట్స్, మన గాజులు, మన ముత్యాలు అమ్ముకోమనండి, ఎవడొద్దన్నాడు. మన తెలంగాణ ఫుడ్ని పెట్టమనండి. మన తెలంగాణ ఎకో టూరిజం కానీ, మన లక్నవరం, మన రామప్ప, ఇవన్నీ తెలంగాణలో ఉండే టూరిస్ట్ ప్లేసెస్కి అంతర్జాతీయంగా నువ్వు ఏషియాడ్ పెట్టుకో, నువ్వు ఒలింపిక్స్ పెట్టుకో, లేకపోతే ఒలింపిక్స్ అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు కదా, పెట్టండి. ఏషియాడ్ అయితే ఇంకెక్కువ మంది వస్తారు కదా, పెట్టండి. అవన్నీ నిర్వహిస్తే అంటే ఒక 24 రోజులు మన తెలంగాణనే మొత్తం అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఛానళ్ళు చూపిస్తే మన తెలంగాణ ఏ రేంజ్లో ఉంటుంది? ఎందుకు అడ్డుపడుతున్నట్టు దీన్ని మీరు? అంతర్జాతీయ పోటీలు ఏవి పెట్టినా నేను అదే చెప్తున్నా, అదే ఏషియాడ్ హైదరాబాద్లో చేసిండ్రు అనుకోండి, ఇంకా ఎక్కువ దేశాలు వస్తుంది, అవకాశం వస్తే అది కూడా తీసుకుంటారు, ఇంకా ఎక్కువ దేశాలు చూస్తాయి. కానీ స్త్రీలను కించపరిచే అందాల పోటీలతో కాదు, తెలంగాణ మహిళలు అందాల పోటీలని కోరుకోవట్లేదు. కానీ ఏ ప్రజలైనా స్పోర్ట్స్ని కోరుకుంటారు. తెలంగాణ ప్రజలు మహిళలను కించపరుస్తున్న పోటీలు అని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు కదా, అందులో పాల్గొనేది అంతా మహిళలే కదా, వాళ్ళు అట్లా కోరుకుంటున్నారు. మనం
చూడొద్దు. ఒక కాస్మెటిక్స్ ప్రపంచంలో మోడల్స్‌గా ఉండే ఆడవాళ్ళు పాల్గొన్నంత మాత్రాన ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరి యాంబిషన్ అదని మనం చూడకూడదు. అందరిది కాదు, అది కాదండి. కొంతమందిది. ఇప్పుడు కొంతమందికి ఇష్టం పాల్గొనే వచ్చినప్పుడు మహిళలే వాళ్ళు కదా! అది చేసుకుంటారు కదా. పెట్టేదే ఆ మహిళలకి పోటీ. అవును. కాబట్టి మహిళలే పాల్గొంటారు. అది లెక్క కాదు కదా! ఒక మహిళ ఆమె చూస్ చేసుకున్నంత మాత్రాన తెలంగాణ మట్టి మనుషులది కూడా అదే కోరిక. తెలంగాణ ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం తపన పడుతున్న ఆడవాళ్ళది కూడా అదే కోరిక అని చెప్పడం అన్యాయం. కాబట్టి అది వాళ్ళ మీద రుద్దకూడదు. మీరు మహిళే ఉందంటే ఇండియాకి మిస్ ఇండియా ఒక ఆమె ఉంది. ఆ క్రిస్టినా అనే ఆమె వస్తుంది. ఆమె ఒక్కటి కోరికే తెలంగాణ ప్రజల కోరిక ఎట్లా అవుతుంది? 2.5 కోట్ల మహిళల ఆకాంక్ష ఎందుకైతుంది? తెగించి పోరాడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మహిళల ఆకాంక్షలు ఉన్నాయి కానీ అందగత్తెలుగా గుర్తింపు పొందడం కాదు. అసలు మనకేం ఒరిగేదేం లేదు. మన దేశం నుంచి ఒక్క మహిళ పాల్గొంటుంది మిస్ ఇండియా. అంత మాత్రాన వచ్చి తెలంగాణలో పెట్టినంత మాత్రం తెలంగాణ ప్రజలకు ఒరిగింది లేదు, తెలంగాణ మహిళలకు లేదు. ఇది ఒక విష సంస్కృతి. నేను ఒకటి స్ట్రైట్గా అడుగుతాక, ఇప్పుడు మీరు అభివృద్ధికి అడ్డవా? మేము అభివృద్ధి ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక బ్రోకర్ అవతారం ఎత్తి ఒక కార్పొరేట్ పాత్ర పోషిస్తుంటే దానికి వ్యతిరేకం. అది అభివృద్ధి కాదు. ఈ విషయంలోనే కాదు, అభివృద్ధి కాదు. ఇంకేదైనా పెట్టుబడులు వస్తే ఇది సామ్రాజ్యవాద సంస్కృతి అంటారు, ఇంకేదో అంటారు, ఇంకేదో అంటారు. మరి ఎట్లా నడవాలి గవర్నమెంట్? అభివృద్ధికి అర్థము ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక అంతర్జాతీయ ఒప్పందాల్లో అభివృద్ధికి నిర్వచనం ఉంది. దాన్ని జ్ఞానం లేనోళ్ళు, తెలివి లేనోళ్ళు, స్వప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించేవాళ్ళు, మిడిమిడి జ్ఞానం ఉండేవాళ్ళు వాటిని అభివృద్ధి అంటారు. అభివృద్ధికి అర్థం యునెస్కో కూడా చెప్పింది. ఏంటో తెలుసా? ఒక ప్రజల అంటే 2 అంశాలు. ఏది ప్రజా సంస్కృతి అంటే ఒక సమూహాలకు పెద్ద ఎత్తున ఒక జాతి, ఒక ప్రాంతం, ఆ ప్రాంతం ఆ జాతికి సంబంధించినటువంటి సమూహాల సంస్కృతిని ఆ ప్రాంత సంస్కృతిగా మనం గుర్తిస్తాం. అంటే మన బతుకమ్మ పండుగ లేకపోతే మరోటి. అట్లాగే అభివృద్ధి ప్రజలు కేంద్రంగా ఉండేది అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యంతో జరిగేది అభివృద్ధి, ప్రజల కొరకు చేసేది అభివృద్ధి. ఇవాళ ఆ అభివృద్ధి నమూనా మాయం అయిపోయింది. ఇవాళ మొత్తం ఆదివాసీల మీద యుద్ధం చేసుకుంటూ ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టుకొని చేస్తున్న యుద్ధం అది అభివృద్ధి అంటున్నారు. అది అభివృద్ధి కాదు. వాళ్ళందరినీ ఊచకోతలు కోసి వాళ్ళకు అండగా ఉన్న వాళ్ళని చంపేసి వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదని దోచుకుపోవడానికి అది అభివృద్ధి అంటున్నారు. అంటే ఇవాళ ప్రపంచంలో ఆఫ్రికాలో కానీ ఇవాళ గోల్డ్ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ నేటివ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరినీ చంపేసి అది అభివృద్ధి పేరుతోటే చేశారు. ఆఫ్రికాలో మేము చైనా 94లో వెళ్ళినప్పుడు ఈ అభివృద్ధి నమూనాను వ్యతిరేకిస్తూ చాలా దేశాల మహిళలు వచ్చారు. ఆమె హిల్లరీ క్లింటన్ వాళ్ళు ఇనాగ్రేట్ చేయడానికి వస్తే చాలామంది వ్యతిరేకించారు. మమ్మల్ని డిస్ప్లేస్ చేశాయి ఈ అమెరికా లాంటి దేశాలు. మత్స్యకార మహిళలు 100 మంది ఒకే డ్రెస్ వేసుకుని ఒక బూర పట్టుకుని వచ్చారు. వాళ్ళు హిల్లరీ క్లింటన్కి ప్రొటెస్ట్ అనమాట. అందరూ చేస్తే మేము షాక్ దీన్ని చూసాం వీళ్ళు ఎవరని. వాళ్ళని అడిగాం ఎందుకు చేస్తున్నారు మీరు అని. మేము మత్స్యకార మహిళలం, మేము మా సముద్రాల మీద వాళ్ళు ఆక్షన్స్ కని వచ్చి వాళ్ళు బోటింగ్లు చేసి తర్వాత షిప్పింగ్స్ అంటే ముందు షిప్పింగ్కి వచ్చారు, ఫిషింగ్కి వచ్చారు ఫస్ట్, తర్వాత బోట్స్ తీసుకున్నారు, తర్వాత సముద్రాలు ఆక్యుపై చేశారు, ఆ తర్వాత మొత్తం స్టీమర్లు పెట్టుకుని మమ్మల్ని డిస్ప్లేస్ చేసి ఆ సముద్రం మీద మత్స్యకారులుగా బతుకుతున్న మమ్మల్ని బ్రతకకుండా చేసి మొత్తం ఫిషింగ్ వాళ్ళు చేసుకుంటూ మొత్తం ఆ ఇండస్ట్రీస్ అన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకుని మమ్మల్ని పని వాళ్ళుగా మార్చారు. ఆ తర్వాత మా యంత్రాలతో వాళ్ళు పని చేయించుకుంటూ మేము బతికేటువంటి పనిని తీసుకుంటే మేము వ్యభిచారం చేసుకుని పొట్ట నింపుకోవడానికి కూడా చాలా కష్టమైందని 94లో 100 మంది ఆఫ్రికన్ మహిళలు చెప్తే మాకు అర్థమైంది. 94 నాటికి మన భారతదేశంలో ఆ స్థితి లేకుండొచ్చు, కానీ ఆ రోజు నేను ఇండియాకి వచ్చి 95లో నేను అప్పుడే 94లోనే ఒక పెద్ద ఆర్టికల్ రాసా. ఈ దుర్గతి భారతదేశాన్ని కూడా పట్టిస్తారు సామ్రాజ్యవాదులు అని. ఇవాళ అదే జరుగుతుంది. మొత్తం ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న వాళ్ళ భూమి కింద ఉన్న ఖనిజ సంపదను దోచేయడానికి విధ్వంసం చేస్తున్నారు. ఎక్కడ చూడండి బాక్సైట్ తీయడానికి విధ్వంసం చేయబోతే అక్కడ మహిళలు తిరగబడ్డారు. జిందాల్ చేసిన అభివృద్ధి నమూనాను వ్యతిరేకించి అడవి ఆ భూముల్ని రక్షించుకున్నారు. అట్లాగే వేదాంత సాఫ్ట్ ఆ రోజు వాళ్ళ బాధను చూసి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వేదాంత సాఫ్ట్ ప్రాజెక్ట్ తీసుకుంటే
దాన్ని రద్దు చేశాడు రాహుల్ గాంధీ. ఎందుకు? ఆదివాసీలు ఎట్లా డిస్ప్లేస్ అవుతున్నారు, అది ఎట్లా మైనింగ్ జరుగుతుంది అని. అట్లా మీకు ఎన్ని చెప్పమంటారు? ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో జాతుల పేరుతో చిచ్చు పెట్టి ఆఖరికి కార్పొరేట్లకు అప్పచెప్పారు కదా, అక్కడ మైనింగ్ని కానీ మొత్తం అక్కడ ఉన్న ఖనిజ సంపదను కానీ. అట్లా ప్రపంచంలో గోల్డ్ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బంగారపు గనులు, అక్కడ జరిగింది అదే కదా. ఆఫ్రికా అంతా జరిగింది అదే కదా. కాబట్టి మనము ఫోన్ వాడుకునే మనం, కారు వాడుకునే మనం అది అభివృద్ధి అని మురిసిపోవడం కాదు. ఎంతమంది పొట్టలు కొట్టి, ఎంతమంది జీవితాలని నాశనం చేసి, ఎంతమందిని విధ్వంసం చేసి డిస్ప్లేస్ చేస్తే దాన్ని అభివృద్ధిగా చూసేటువంటి ఒక మీడియా అజ్ఞానం పోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, ఒకప్పుడు మన దగ్గర బిహెచ్ఎల్ పెట్టాం, ఐడిపిఎల్ పెట్టాం, ఈసీఎల్ పెట్టాం, ప్రాగా టూల్స్ పెట్టాం, ఎన్ఎఫ్సి పెట్టాం, ఆర్ఎఫ్సి పెట్టాం, ఐడిపిఎల్, ఇట్లాంటి కంపెనీలన్నీ, హెచ్ఎంటీ పెట్టాం. భూములు ఇచ్చారు కదా. జనం ఏమన్నా మా భూములు పోతున్నాయని ఏడిచారా? వాళ్ళు జనం ఇచ్చారు, ఇంటికి ఒక ఉద్యోగం పొందారు. బిహెచ్ఎల్ వలన, హెచ్ఎంటీ, ఆర్ఎఫ్సి, ఈసీఎల్ వీటన్నిటి వలన అభివృద్ధి జరగలేదా? అంటే భారతదేశంలో మనం ఏవైతే నవరత్నాలు అంటారు అవన్నీ పబ్లిక్ సెక్టార్స్. షిప్పింగ్ కానీ, విమానయానం కానీ, వీటికి ఏ ప్రజలు వ్యతిరేకించారండి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నప్పుడు? అంటే పాలకులు ప్రైవేటైజ్ చేయడానికి, ఆదానికి అంబానికి అప్పచెప్పడానికి, ఈలన్ మస్క్కి అప్పచెప్పడానికి ట్రంప్, ఆదానికి అంబానికి అప్పచెప్పడానికి మోడీ ఉరుకులాడుతుంటే, ఉర్రూతలు ఊగుతుంటే దాన్ని అభివృద్ధి అని చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ ఉంది. ఐశ్వర్య రాయ్ ఏ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా కూడా ఆమె భారతీయురాలని పిలుస్తారు, భారతీయురాలుగా ఆమెకు గుర్తింపు. అంటే మన దేశం కూడా అక్కడ కొంచెం హైలైట్ అవుతున్నట్టు కదా. అంటే మన దేశంలో ఒక మెడల్ పొందిన వినేష్ పోగట్, ఆమె రెగ్యులర్గా మెడల్ పొందింది. ఆమె వెళ్ళినా కూడా, కరణం మల్లేశ్వరి వెళ్ళినా కూడా, మన ఒలింపిక్స్ మెడల్స్ పీటీ ఉషాని ఎవరైనా ఈ రోజుకి మర్చిపోతారా? పీటీ ఉషా పరుగుల రాణి అంటారు, ఆమెను కూడా గుర్తిస్తారు కదా. ఈ అందం వల్లనే గుర్తింపు పొందాల్సిన అదే సుష్మితా సేన్ కూడా మాట్లాడేది. మన దేశం నుంచి లారా దత్తా, ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు కూడా ఆ తర్వాత వాళ్ళ పెయిన్ని మాట్లాడారు, వాళ్ళని ఎట్లా హింసించారో మాట్లాడారు. కానీ నేనేమంటున్నా అంటే, ఒక క్రికెట్లో, ఒక స్పోర్ట్స్లో, ఒక అంటే చిన్న చిన్న బుడ దేశాలు, రుమేనియా లాంటివి, ఈస్ట్ జర్మనీలో ఒక చిన్న పార్ట్, లేకపోతే క్యూబా లాంటివి 100 శాంక్షన్స్ మధ్య, 100 ఆంక్షల మధ్య అన్ని మెడల్స్ పెడుతుంటే, బుడ్డ పిల్లలు అట్లా మెడల్స్ తెస్తుంటే మనకి అది అర్థం చేసుకోవడం రాలే. స్పోర్ట్స్లో మనకు వచ్చే గుర్తింపు, ఒకవేళ ఒలింపిక్స్ మెడల్ పొందితే వచ్చే గుర్తింపు అంటే స్పోర్ట్స్ లాంటి జాతీయ క్రీడల్లో కానీ, స్పోర్ట్స్లో కానీ అంతకన్నా ఎక్కువ గుర్తింపు వస్తుంది అనేది మనకు అవగాహన లేకపోవడం ఒక విషాదం. అంటే అదే కాస్మెటిక్ ప్రపంచం, అదే సామ్రాజ్యవాదం. ఆరోగ్యకరమైనటువంటి క్రీడల్లో వచ్చే గుర్తింపు కన్నా ఈ కృత్రిమమైన అందం, ఆ అందం 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుందో, కానీ ఆ అందం పేరుతో వచ్చేటువంటి గుర్తింపుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ అదే ఒక జిమ్నాస్టిక్స్ ఉన్నాయి, వరుసగా జిమ్నాస్టిక్స్ ఎవరికి పోతాయి మీకు తెలుసు కదా. రుమేనియా లాంటి బుడ్డ దేశాలకు జిమ్నాస్టిక్స్ మెడల్స్ వస్తాయి. కానీ అవే ఒక జిమ్నాస్టిక్స్లో వచ్చిన, ఇవాళ టెన్నిస్లో వచ్చిన సానియా మీర్జాకి లేదా, జ్వాలాకి లేదా, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే మన దగ్గర ఉన్న అరుదుగా ఉన్న ఈ మహిళలంతా ఎవరు? వీళ్ళు అంత గొప్ప అయితే వినేష్ పోగట్ మెడల్ వచ్చింది. ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా రెజ్లర్ అని చెప్తారు. ఆమె పీక మీద కాళ్ళేసి, బూటు కాళ్ళేసి ఎందుకు తొక్కారు? అట్లాంటప్పుడు ఆమె కూడా భారతీయురాలని గుర్తింపు ఉంది కదా. అంటే ఒక స్పోర్ట్స్లో ఒక గుర్తింపు వస్తే ఆమె పీకల మీద కాళ్ళేసి తొక్కుతారు, ఎందుకంటే ఆమె లైంగిక వేధింపులు ప్రశ్నించింది కాబట్టి. అంటే ఆ బ్రిజభూషణ్ అనేవాడికి ఎంపీ ఇస్తుంది బీజేపీ. అసలు బీజేపీ సంగతి ఏంటి? భారతీయ సంస్కృతి పత్తికట్ట, పొద్దున్న లేస్తే సొల్లు వాగుతారే, ఇది భారతీయ సంస్కృతి. ఈ బికినీలు వేసుకుని తిరగడం, ఈ గుడ్డ పీలికలు వేసుకుని కేటవాకులు చేయడం, ఇది భారతీయ సంస్కృతి అని నేను అడుగుతున్నా. అసలు భారతీయ సంస్కృతి కానీ, హిందూ మతానికి కానీ, హిందూ దేశానికి కానీ దేనికి ఫిట్ అవుతాయని రాణిస్తున్నారు? దీనికన్నా ముందు పోయిన సంవత్సరమే 96లో బెంగళూరులో జరిగినాక మళ్ళా మధ్యలో 20 ఏళ్ళు లేవు, 18 ఏళ్ల తర్వాత లాస్ట్ ఇయర్ 2024 బాంబేలో జరిగింది. ఆర్ఎస్ఎస్ రాజధాని నాగ్పూర్, బీజేపీ అండ్ శివసేనల కేంద్రం ముంబై.
అక్కడ జరుగుతాయి. అక్కడ ఏ ప్రొటెస్టులు లేకుండా జరుగుతాయి. అందుకే ధైర్యంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి వచ్చేసారు భారతదేశానికి. కాబట్టి ఇక్కడ మార్కెట్ ఎవరికి తెలంగాణ ప్రజలకు ఏం ఉరుకుతదండి? తెలంగాణ మహిళలకి ఏం తెలంగాణ ఉరుకుతదండి? ప్రజలకు ఏం ఉరుకుతుందంటే ఇప్పుడు మనకు పెట్టుబడులు వస్తే తెలంగాణ అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు 4 పెట్టుబడులు రూపాయలు రావు. సంపాదించుకోవాలంటే ఉన్న జీతాలు వేసుకోవాలన్నా స్పాన్సర్స్ కూడా లేరు. అక్కడ దిక్కులేదు. స్పాన్సర్స్ లేరు. గవర్నమెంట్ 5 కోట్లు ఇచ్చి స్పాన్సర్స్‌ని తెద్దాం అనుకున్నారు. కానీ ఇవాళ స్పాన్సర్స్ లేరు. 54 కోట్లలో 27 కోట్లు జూలియా మోర్లీ వాళ్ళు ఇస్తున్నారు. అంటే మిస్ వరల్డ్ వాళ్ళు. మిగతా 27 కోట్లు తెలంగాణ ప్రభుత్వం పెడతానంది. 27 కోట్లలో 5 కోట్లు వాళ్ళు రిలీజ్ చేశారు. మిగతా 22 క్రోర్స్ స్పాన్సర్స్ని తెస్తామన్నారు. ఆ స్పాన్సర్సే లేరు అక్కడ. ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు పెడతామన్నారు. కానీ దీని ద్వారా ప్రపంచ దేశాలను చూస్తాయి కాబట్టి తెలంగాణ కూడా ఓహో మంచి స్థాయిలో ఉన్నది, మంచి ఎక్కడి నుండి అభివృద్ధి అయిందని రావండి? చెప్పేసి పెట్టుబడులు ఉరుకొస్తాయి. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అడగమనండి. లాస్ అయింది వాళ్ళు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అనుభవాలు తీసుకోండి. వాళ్ళు ఏబిసిఎల్ మిస్ వరల్డ్ పెట్టి లాస్ అయ్యామా లాభం అయ్యామా వాళ్ళని అడిగి తెలుసుకోమనండి. వాళ్ళు లాసే అయ్యారు. మీరు కానీ అది ఒక ప్రైవేట్ సంస్థ కాబట్టి వాళ్ళు ఏబిసిఎల్ లాస్ అయితే అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఒక తెలంగాణ గవర్నమెంట్ లాస్ అయితే తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకున్న వాళ్ళల్లో మేమున్నాం. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్షలు, మహిళల ఆకాంక్షలు చచ్చని దెబ్బలు తిని ఒక 5 సంవత్సరాలు కంటికి వింటికి నిద్ర లేకుండా పనిచేసి ఊరూరో తిరిగి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న మాకేం హక్కు లేదా? అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అనుభవం మేము మీ ముందు పెడుతున్నాం కదా. ఓకే, ఇప్పుడు మీరు కాస్మోటిక్ ఇదంతా మార్కెటింగ్ కోసమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. నాకు తెలిసి ఒక 70% మంది ఈ కాస్మోటిక్ యూజ్ చేస్తారు. అంటే వాళ్ళకి నచ్చినట్టే కదా. అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ నేనేమంటున్నా, వాళ్ళకి నచ్చే వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా. చూడండి, మార్కెట్లో ఒక సబ్బో, ఒక చెప్పులతో, ఒక షర్టో, ఏదైనా ఒక బ్రాండే ఉంటుంది. దాన్ని ఈ పోటీ ప్రపంచంలో మార్కెట్లలో అవి తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు. అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు. కానీ దాన్ని రుద్దడం కోసం ఒక కల్చర్ని ప్రజల మెదళ్ళ మీద ఏదైతే రుద్దుతున్నారో దాన్ని మనం వ్యతిరేకించాలి. ఇప్పటికే మనం అట్లా వ్యతిరేకించక నష్టపోయాం. అంటే ఇదంతా పరాయీకరణలో భాగంగా చూడాలి. ఇప్పుడు ఫేస్బుక్ని మాకు ఎందుకు వద్దు అని చైనా ఎందుకన్నది అంటే, ఫేస్బుక్ వస్తే మా దేశ ఉత్పత్తి కోల్పోతాం. మా యూత్లో ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. మలేషియా మహతీర్ మహమ్మద్ గవర్నమెంట్ చాలా ఆంక్షలు పెట్టింది. ఎందుకు పెట్టింది అంటే, మా దేశ ప్రజలని చెత్త మత్తు సంస్కృతిలో ముంచెత్తే మాకు వద్దన్నారు. సింగపూర్లో సైతం అంత అడ్వాన్స్డ్ కంట్రీస్ కదా, వాళ్ళు కూడా చాలా కంట్రోల్ పెట్టారు. మనకున్న పోర్న్ సైట్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇష్టమైతే వాడు చూస్తాడు పోర్న్ సైట్. ఎవరికి నష్టం అంటే, పోర్న్ అనేది నీ ఫోన్లో వచ్చినాక అది నీ మెదడుని ఎంత మొద్దుబారిస్తుంది. కాబట్టి నేనేమన్నంటే, షాప్లో వస్తువులు ఉంటాయి, పోయి తెచ్చుకునేవాడు తెచ్చుకుంటాడు, అది వేరు విషయం. అట్లాగే చాయిస్ ఇండివిజువల్. ఎవరు ఏ బట్టలు వేసుకోవాలి అనే కంట్రోల్ కోసం మనం వీటిని వ్యతిరేకించట్లా. ఈ మార్కెట్ల విస్తరణ కోసం అందమనే కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించి దాని చుట్టూ ఒక బిజినెస్ని పెంచుకోవడానికి మీరు ఈ పోటీలు పెడుతున్నారు. ఈ పోటీలకు మేము వ్యతిరేకమని చెప్తున్నాం. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం, మేము కార్పొరేట్లము, మేము కూడా బ్రోకర్లం, అందుకే జరుపుతున్నామని చెప్పమనండి. లేకపోతే తెలంగాణ మహిళల ఆకాంక్షలు ఇవి జరుపుతున్నామని చెప్పమనండి. మీరు ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టారు కదా, ఆ బస్సుల్లో ఇలాంటి ఛానల్స్ని పంపించి ఇంటర్వ్యూ చేయమనండి. ఆ ఉచిత బస్సుల్లో రేవంత్ని మెచ్చుకుంటూ, రేవంత్ మాకు మొబిలిటీ కల్పించాడు, మాకు ఆత్మస్థైర్యం ఇచ్చాడు అని చెప్పుకుంటున్న మహిళలు ఈ అందాల పోటీల పట్ల ఏం మాట్లాడతారో వినండి. కాబట్టి ప్రభుత్వానికి తగదు అని మేము చెప్తున్నాం. ప్రైవేటు బహుళజాతి కంపెనీలు వాళ్ళు ఎలాగో చేయాల్సిన బీభత్సాలన్నీ చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా రేజరు, బ్లేడు, మగవాళ్ళ డ్రాయరు, జాంగా అన్నిటికీ ఆడవాళ్ళని పెట్టి ఎంత దిగజార్చాలో అంత దిగజార్చారు. ఇక ప్రభుత్వాలు కూడా అందులో జమ అయితే ఎట్లా అంటే, ప్రతిదీ ఇలా చూసుకుంటూ పోతే డ్రగ్స్ పిల్లలకి ఇష్టం అండి. బాగా ఇంట్రెస్ట్గా డ్రగ్స్ తీసుకుంటున్నారు. గంజాయి బాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆహ్లాదం మత్తిస్తుంది. మరి గంజాయి కూడా అమ్మడాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయరని నేను అడుగుతున్నా. గంజాయి అయినా మత్తు అయినా అంటే ఈ కల్చర్ అంతా అందులో భాగమే. అందాల పోటీలు అనేది కూడా విష సంస్కృతి. ఇవాళ బజరంగ్ దళ్ ఒక్క ఫిబ్రవరి 14th వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు అని ఆ పార్కులు పొంటి, బస్ స్టాపులు పొంటి పోయి ఎవరైనా కనిపిస్తే తాళిగట్టమని కాషాయ కోతి ముక్కల్లాగా ప్రవర్తిస్తారు కదా. అది అదేమంటే, మీరు ఎందుకు అట్లా పెళ్ళిళ్ళు చేస్తారు? పెళ్ళి అనేది వాళ్ళ వ్యక్తిగతం.
ప్రేమికులు కనపడొచ్చు రోడ్ల మీద, అది వాళ్ళ వ్యక్తిగతం. మీరెవరు పెళ్లి చేయడానికి కూడా, "ఓయ్ అది మన సంస్కృతి కాదు, ఏంది ఈ పార్కులు పండి తిరగడం, వ్యాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు" అంటే ఎస్, మన సంస్కృతి కాదు వ్యాలంటైన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇవన్నీ వస్తువులు అమ్ముకోవడానికే. వాలంటైన్స్ డే వ్యతిరేకించే వాళ్ళు ఎందుకు ఎందుకు అందాల పోటీలను వ్యతిరేకించరు నాకు చెప్పండి. బికినీ కాంటెస్ట్, దీని పేరే బికినీ కాంటెస్ట్, ఎందుకు వ్యతిరేకించరు చెప్పండి మీరు. అంటే వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు కదా, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇవన్నీ దీని నాకు ద్వారా వద్దండి. పెట్టుబడులు వస్తాయి, వాలంటైన్స్ రాష్ట్రం బాగుపడుతుంది, నలుగురు వాలంటైన్స్ పేదలకు డే ఈ రోజు డబ్బుల ద్వారా పేదలకు నలుగురు వాలంటైన్స్ డే రోజు అమ్ముకునే గిఫ్ట్లు కూడా పెద్ద వ్యాపారమే, ఏవైనా వ్యాపారమే. మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలంటైన్స్ డే కూడా గిఫ్ట్లు అమ్ముకోవడమే కాదండి, ఏదైనా గిఫ్ట్లు అమ్ముకోవడానికే. వాలంటైన్స్ డే ప్రేమికులకు గిఫ్ట్లు ఇచ్చుకుంటూ లక్షల కోట్లు, ఈవెన్ అందాల పోటీలు దానికన్నా ఎక్కువ మార్కెట్ అది. దాన్ని వ్యతిరేకిస్తూ మన సంస్కృతి కాదని మాట్లాడినప్పుడు ఇది మన సంస్కృతి అవుతుందా? ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరి దగ్గర జవాబు లేదు, ఒక్కళ్ళు కూడా బయటికి రాలేదు, ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించలేదు. అట్లీస్ట్ 96లో నయం స్వదేశీ జాగరణ మంచి, వినండి ఒక నిమిషం వినండి, 96లో స్వదేశీ జాగరణ మంచి విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకించినాయి. ఇప్పుడుకి వచ్చే వరకు వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. మా స్టార్టింగ్ విహెచ్పి ఏదో ఒక మాట అన్నది, ఈ టెంపుల్ టూరిజంలో అందాల పోటీలు ఏంటి అని. మొదట్లో కుయ్యి అన్నారు, కథం ఒక్కసారి మాట్లాడి బంద్ చేసినారు. నాకు ఒక సింగిల్ వర్డ్లో చెప్పండి, అందాల పోటీలు పెడితే సంస్కృతి ఎట్లా దెబ్బతింటుంది, ఎట్లా ఇబ్బంది పడుతుంది? అసలు విదేశీ సంస్కృతి, సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతి అని మనం ఏదైతే చెప్పామో ఆ సంస్కృతిని స్ప్రెడ్ చేయడంలో భాగమే ఈ వేదికలు, అందాల పోటీలు అనే వేదికలు. ఒక్కటే మాటలు చెప్తున్నా, మార్కెట్ల విస్తరణ కోసం పెట్టే కిరీటాలు, వాటి కోసం నిర్వహించే పోటీలు, వాటికి తెలంగాణ వేదిక కావడం మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ప్రజల కష్టంతో ఏర్పడింది. మహిళల సగభాగమైన మహిళలు, పల్లెలన్నీ పట్టాలెక్కాలంటే పట్టాలెక్కారు మహిళలు, పట్నం రోడ్ల మీద పొయ్యి పెడదామంటే పొయ్యి పెట్టారు. సాగర హారం అన్నా, మిలియన్ మార్చ్ అన్నా, సకల జనుల సమ్మె అన్నా మహిళలు పాల్గొన్నారు. అట్లాగే సింగరేణి బొగ్గు పిల్ల బయటికి వెళ్ళొద్దు, ఆర్టీసీ పయ్య తిరగొద్దు అని పిలుపులో భాగమైనప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల్లో భాగంగా మహిళలు, పిల్లలు సహకరించకుండానే అన్ని రోజులు బొగ్గుపేల బయటికి వెళ్ళలేదా? అన్ని రోజులు ఆర్టీసీ పయ్య తిరగకుండా ఉందా? ఈ చరిత్ర గురించి తెలుసుకున్న వాళ్ళు, సోయి ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా తెలంగాణ ఎట్లా ఏర్పడిందో గుర్తుపెట్టుకోవాలా. అటువంటి తెలంగాణలో ఈ కృత్రిమమైన అందాల పోటీలు ఎందుకు? అది మహిళల అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొనని రేవంత్ రెడ్డికి ఎట్లా తెలుస్తుంది తెలంగాణ మహిళల ఆకాంక్షలు? సమైక్యవాదం వినిపించిన రేవంత్కి తెలియకపోవచ్చండి, కానీ సీతక్కకు తెలియదా, సురేఖకు తెలియదా? ఈ కొండా సురేఖ ఎట్లా ఉంటారు, సీతక్క ఎట్లా ఉంటారు, ఏ మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? సీతక్క కానీ, కొండా సురేఖ కానీ, ఆ సామాజిక వర్గాలు కానీ, లేకపోతే తెలంగాణ మహిళలు కానీ, ఎవరి ఛాయిస్ ఇది చెప్పమనండి. ఎవరి ఛాయిస్ కానప్పుడు, ఎవరి ఆకాంక్షలు కానప్పుడు ఎందుకు మానెత్తిని రుద్దుతారు? మా 54 కోట్లు, మా ప్రజలకు సంబంధించిన 54 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారు? పోనీ 27 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారు? ఖచ్చితంగా మాకు హక్కు ఉంది. వృద్ధాప్య పెన్షన్లు వస్తలేవు, ఒంటరి మహిళల పెన్షన్లు వస్తలేదు. ఈరోజు మేము మహిళా కమిషన్ చైర్పర్సన్ కలిసాం, మా ఒంటరి మహిళల పెన్షన్లు వస్తలేవని చెప్పాం. అంటే ఒంటరి మహిళల పెన్షన్లు ఇస్తే పైసలు లేవు. ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు, 60 ఏళ్ళు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు వస్తలేవు. 3 నెలల నుంచి వాళ్ళకి పెన్షన్ లేవు, ఇది 3వ నెల. పెన్షన్లు ఇవ్వడానికి పైసలు ఉండవు, ఏది చేయమన్నా పైసలు ఉండవు. మీరు ప్రకటించిన 6 గ్యారంటీలకు పైసలు ఉండవు, అందాల పోటీలకు పైసలు ఉంటాయా? అంటే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళకు చేసి తీరుతారు, మీరు దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటారా? మా శక్తి మేరకు మేము ప్రొటెస్ట్ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన మేము అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా తెలంగాణ ఆకాంక్షలు చాటుతున్నాం. అంతెందుకు, రాష్ట్ర సాధనలో భాగమైన బీఆర్ఎస్ 10 ఏళ్ళ పాలన చేస్తే వాళ్ళు కూడా అనేక ప్రజలకి సంబంధించినవి లేదా ప్రజలకు వ్యతిరేకమైనవి చేస్తే అప్పుడు కూడా వ్యతిరేకించి అరెస్టులు అయ్యాం కదా, అప్పుడు కూడా కేసులు పెట్టారు, జైళ్ళల్లోకి వెళ్ళాం కదా. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన బీఆర్ఎస్ని 10 ఏళ్ల పాలనలో వ్యతిరేకిస్తే ఆ 10 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ఆ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు జరిగిన నష్టాల గురించి మాట్లాడే రేవంత్ గారు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు కదా. అట్లాగే ఈ కాంగ్రెస్ హామీలు ఇచ్చింది కదా, ఆ హామీలను నెరవేర్చడమే మీ బాధ్యత. హామీలు మీరు ప్రజలు నెరవేర్చాలన్నప్పుడు ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండు, మన రాష్ట్రానికి
18,000 కోట్లు వస్తాయి, డబ్బులు సరిపోతలేవు, 6,500 కోట్లు శాలరీలకు పింఛన్లకు పోతే మిగతా 6,500 కోట్లు మిత్తిలకు సరిపోతున్నాయి. ఈ 6,500 కోట్లతో హామీలు నెరవేర్చలేకపోతున్నాం. పెట్టుబడుల అంటే ఈ కోసమే అందాల పోటీలు ఇటువంటివి పెడుతున్నాం. పెట్టుబడులు అడ్డుపడతారు, మళ్ళీ 6 గ్యారెంటీలు అమలు ఈ చేయాలంటారు. అందాల పోటీలు ఇంకొస్త ఖర్చు పెరగడం తప్ప వాళ్ళకి ఆదాయం పెరగదు. వస్తాయనుకున్న స్పాన్సర్లే రాలేదు అక్కడ. ఇది అనవసరమైన షో. కొంతమంది ఎవరి తృప్తి కోసమో, ఎవరి ప్రయోజనాల కోసమో, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్ట పాలు చేయడానికి ఈ పోటీలు పెట్టారు. వీళ్ళ మీనాక్షి నటరాజన్ వస్తారు, కాంగ్రెస్ మన తెలంగాణ ఇన్ఛార్జ్. ఆమె ఎంత సింపుల్గా ఉంటారు. ఆమెను అడగండి, ఈ పోటీలు అవసరమో కాదో చెప్తుంది. ఈ పోటీల పట్ల ఆమె స్టాండ్ ఏంటో చెప్తుంది. ఆమెను చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత డౌన్ టు ద ఎర్త్ ఉంటారు. ఎట్లా ప్రజల గురించి, ఏం కాంగ్రెస్లో ప్రజల గురించి ఆలోచించిన వాళ్ళు లేరా? జయరామ రమేష్ నుంచి, ఆంథోనీ నుంచి మొదలు పెడితే ఈరోజు రాహుల్ కూడా చాలా విషయాలు మాట్లాడుతున్నారు కదా. ఏ రకంగా ఈ పోటీల ద్వారా సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. గతంలో చేసిన తప్పులు కూడా గుర్తించేవి మేము సరిదిద్దుకుంటామని రాహుల్ గాంధీ చెప్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఇట్లాంటి అప్రతిష్ట మూటగట్టడానికి బయలుదేరారు? ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రతిష్ట పెంచేవి కావు, పార్టీకి ప్రతిష్ట పెంచేవి కావు. దీనిని ప్రభుత్వమే నిర్వహించడం. ఏదో ఒక బహుళజాతి కంపెనీ అంటే ఆ కంపెనీకి వీళ్ళు ఎందుకు అనుమతి ఇచ్చారు అని మాట్లాడతాం. కానీ గవర్నమెంటే నిర్వహించడం అంటే ఏ కాడికైనా వెళ్ళిపోతారా? గవర్నమెంట్కి కొన్ని లెక్కలు ఉంటాయి, గవర్నమెంట్కి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. అవన్నీ దాటి బ్యూటీ కాంటెస్ట్, మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం ఏందండి? ఇప్పుడు ఇక్కడ నాకు చిన్న డౌట్. ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ కిరీటం పెట్టిరు ఒక మహిళకు. ఈ కిరీటం పెట్టిన తర్వాత ఆమె పని ఏంటి? అంటే ఆమెకు ప్రభుత్వం నుండి శాలరీ ఇస్తారా? నెక్స్ట్ ఆమె డ్యూటీ ప్రభుత్వం ఏం చేయదు. కిరీటం పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఆమె జాబ్ ఏంటి? అవలగాళ్ళలాగా ఆ పోటీలకి సొంగలు కార్చుకుంటూ తిరగడమే తప్ప వీళ్ళకి ఒరిగేది ఏముండదు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులకి, మంత్రులకి ఫ్రీ షో టికెట్లు డబ్బులు పెట్టి కొనకుండా పోయి అందాల ఆరబోతలు చూడడానికి అవకాశమేమో కానీ అంతకుమించి మన పాలకులకు కానీ మన రాష్ట్రానికి ఒరిగేది ఏముండదు. అది మాత్రం క్లియర్. ఇకపోతే ఇప్పుడు రకరకాల షోలు జరుగుతుంటాయి కదండి. క్యాబరే డాన్సులకి ఎందుకు పోతారు మొగోళ్ళు చెప్పండి? క్యాబరే డాన్సులకు పోయినట్టు, ఫ్యాషన్ షోలకు, లేకపోతే రకరకాల డిస్కోటెక్లకు పోయినట్టు ఇది కూడా ఒక షో తప్ప అంతకు మించి. అందుకని ఇది తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం తగదు అని మేము చెప్తున్నాం. అట్లాగే ఈ పోటీల వలన ఏ రకమైన హెల్దీ మెసేజ్ వెళ్ళదు. ఇవాళ ఆడవాళ్ళకి మీరు వాళ్ళ టాలెంట్స్ని గుర్తించండి. మేము ఒకటి చెప్తున్నాం, దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రజల టాలెంట్ని గుర్తించండి. అది ఇంటెలిజెన్సా, అది చెస్సా, బ్యాడ్మింటనా, లేకపోతే ఖోఖోనా, కబడ్డీనా, లేకపోతే ఇంకొక గేమా, లేదా వాళ్ళ టాలెంట్స్, వాళ్ళ స్కిల్స్. ఇవాళ ఎంతమంది పిల్లలు రకరకాల మన తెలంగాణ పిల్లలు కూడా, ఒక అబ్బాయి సినిమా కూడా వచ్చింది, తల్లి రాట్నం ఉడుకుతుంటే, నూలు ఉడుకుతుంటే ఆ శ్రమ చూసి, ఆమె శ్రమ రెక్కల ముక్కలే ఆమె శ్రమను చూసి ఆయన ఆ వడికే యంత్రాన్ని కనిపెడతాడు, మన భువనగిరి దగ్గర పిల్లగాడు. ఇట్లా మన విలేజ్ టాలెంట్స్ చాలా ఉన్నాయి. గ్రామీణ ఉపాధిని పెంచే వాళ్ళ టాలెంట్ని గుర్తించి మన పిల్లలు వ్యవసాయం చేసి ట్రాక్టర్లు నడిపి అక్కడక్కడ ఆ పనులు చేసేవాళ్ళు ఏదో ఒకటి కనిపెడతారు. అట్లా మీరు చూస్తే మీరు విలేజ్ టాలెంట్స్ చాలా కనపడతాయి మీకు. రూరల్ ఇంటెలిజెన్సీ టాలెంట్ చాలా కనపడుతుంది. మహిళల్లో ప్రతిభ ఉంటుంది. ఇవాళ ఒకప్పుడు మహిళలు తయారు చేసే ఉత్పత్తులకి మార్కెటింగ్ గ్యారంటీలు కల్పించారు, డ్వాక్రా బజార్లు పెట్టి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టి. ఇవాళ వాటికి రివాల్వింగ్ ఫండ్స్ లేవు, మ్యాచింగ్ గ్రాంట్స్ లేవు. వాళ్ళ ఉత్పత్తి అసలు ఒకప్పుడు సంవత్సరానికి 2 సార్లు డ్వాక్రా బజార్లు జరిగాయి పబ్లిక్ గార్డెన్లో. ఇవాళ బజార్లు ఏవి జరపట్ల. అవి చెయ్యండి. మహిళలు ఎంతమంది ఇప్పుడు ఈ అందాల పోటీలో ఏ మహిళలు పాల్గొంటారో నాకు తెలియదు, కానీ స్మితా సబర్వాల్ ఇట్లాంటి ఆ వర్గం వాళ్ళు 10 మందో 50 మందో 100 మందో, లేకపోతే కాలేజీల పిల్లలు కోట్లు వేసుకొని కొంచెం వాలంటీర్లు పోతారేమో. కానీ అదే నువ్వు డ్వాక్రా బజార్లు పబ్లిక్ గార్డెన్లో పెట్టండి, సంవత్సరానికి 2 సార్లు మన ఆడవాళ్ళు తయారు చేసుకునే ఉత్పత్తులు, అవి చేనేత కావచ్చు, హ్యాండ్లూమ్స్ కావచ్చు, పిండి వంటలు కావచ్చు, బొమ్మలు కావచ్చు. మనకి నిర్మల్ ఉంది, మనకి మన వరంగల్ దగ్గర ఇత్తడికి సంబంధించిన ఉన్నాయి. మన తెలంగాణ కళాఖండాలు అన్నీ కూడా అమ్ముకోవచ్చు, మన పిండి వంటలు అమ్ముకోవచ్చు, మన వస్తువులు అమ్ముకోవచ్చు. అట్లా మహిళల ఉపాధికి భద్రత, దానివల్ల మహిళల ఉపాధికి భద్రత. అట్లాగే చాలా ఇండస్ట్రీస్ని మీరు ఫ్లోట్ చేస్తే విలేజ్, రూరల్, గ్రామీణ ఉపాధి
ఖాదీ ఉపాధి ఇట్లాంటి కనుక పరిశ్రమలు పెడితే లోకల్గా చాలామందికి ఉపాధి దొరుకుతుంది. దాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు? అంటే నేనేమన్నా వాటికి కూడా మీరు షోలు పెట్టచ్చు. మన తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్కి షోలు పెట్టండి, కానీ పెట్టలేరు. ఇప్పుడు ఇందులో ఎవరో ఒక రోజంట మన చేనేత పీలికలు వేసుకొని తిరుగుతారంట, అది అది చూపిస్తున్నారు మనకి. అది కాదు, మన వస్తువులు మన ప్రోడక్ట్స్ని మీరు చేయండి, ఇంకా బాగా మార్కెటింగ్ చేయండి. లేదా మన వస్తువులకే మీరు షో పెట్టండి, ఎగ్జిబిషన్ పెట్టండి. మనకి ప్రతి సంవత్సరం మార్కెటింగ్ చేసుకుంటే మనకు ఉత్పత్తి ప్రతి జరుగుతుంది. సంవత్సరం తర్వాత ఢిల్లీలో ప్రగతి మైదాన్లో భారతదేశ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ జరుగుతాయి. మన ఎవరికి తెలుసు? స్మితాకి తెలుసా, రేవంత్కి తెలుసా? మన పోచంపల్లి నుంచి, మన నారాయణపేట నుంచి, మన సిద్దిపేట నుంచి, మన కొత్తకోట నుంచి ఎంతమంది వెళ్తారు, ఎంతమంది వాటిని మార్కెట్ చేసుకుంటున్నారు. ఇవాళ ఇంకా పెంచండి. ఇవాళ వాళ్ళ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. సిరిసిల్ల నుంచి మొదలు పెడితే కొత్తకోట, నారాయణపేట, గద్వాల, పోచంపల్లి, ఇవన్నీ కూడా మన ఇక్కత్ శారీస్కి ఇప్పటికీ చాలా డిమాండ్ ఉంది. మన ఇక్కత్, నేను జర్మనీ పోయినా, అమెరికా పోయినా, మన ఇక్కత్ అంటే మన పోచంపల్లి క్లాత్ కర్టెన్స్ని నేను అక్కడ చూశాను. వాటిని చేయండి మార్కెట్, వద్దనట్లేదు. ఓకే, చివరిగా ఈ అందాల పోటీల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు. ప్రభుత్వం ఈ అందాల పోటీల నిర్వహణతో చాలా చెడ్డ పేరును మూటగట్టుకుంటుంది. ఈ అందాల పోటీల నిర్వహణ వల్ల ఏ రకమైన ప్రయోజనం ఉండదు. మళ్ళీ మన చేతి సముర అంటడమే తప్ప మనకి లుక్సాన్ తప్ప, మనకి నష్టం తప్ప మరొకటి లేదు అని మేము చెప్తూ, మహిళలుగా ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైనటువంటి, తెలంగాణ కోసం పోరాడిన మహిళలుగా, బిడ్డల త్యాగాలతో, తల్లుల గర్భశోకాలతో సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలని భాగస్వామ్యం చేయండి అభివృద్ధిలో. తెలంగాణ ప్రజల, మహిళల భాగస్వామ్యంతో అభివృద్ధిని తీసుకురండి. లేదా ఆ మహిళల కొరకు, ఆ ప్రజల కొరకు, ఆ ఆదివాసీల కొరకు, ఆ దళితుల కొరకు, ఆ అట్టడుగు వర్గాలకు వాళ్ళకి ఆదాయం పెంచేటువంటి పథకాలను రూపొందించండి. నిజంగా ఆర్థిక భద్రత, సామాజిక భద్రతని పెంచండి. అదే ప్రజల తరఫున మేము మాట్లాడేది. ప్రజలు కోరుకునేది, మహిళలు కోరుకునేది కూడా సామాజిక భద్రత కావాలి, ఆర్థిక భద్రత కావాలి, ఉపాధి భద్రత కావాలి. ఇవి కల్పించడానికి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఎవరినో సంతృప్తిపరచడానికి ఈ పోటీలు జరుపుతుంది. ఆ పోటీల వలన ఉపయోగం లేదు. ఓకే, థ్యాంక్ యూ అక్క, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో ఇదండి ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.